హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమల తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి మనము మటన్ పిక్కిల్ ఎలా చేసుకోవాలి, మటన్తో పిక్కిల్ ఎలా చేసుకోవాలి ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ముందుగా ఏం చేయాలంటే మనం మటన్ తీసుకుందాం. కొంచెం ముదురుగానే ఉన్నదే తీసుకోవాలండి, లేత మటన్ అయితే తీసుకోకూడదు. కొంచెం ముదురుగా ఉన్నది తీసుకుని దాన్ని మనము కుక్కర్లో వేసి ఒక 5-6 విజిల్స్, కొంచెం తినే సోడా వేస్తే కొంచెం మెత్తబడుతుందండి. అలా వేసి మనం 5-6 విజిల్స్ వేసి ముందుగా ఉడికించేసుకుని ఉంచుకోవాలి. ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలి. తర్వాత దీనికి కావాల్సినవి ఏంటంటే మనం ముందుగా ఉడికించుకున్న మటను, అలాగే కారము ఇంట్లో తయారు చేసుకున్నానండి, గరం మసాలా, అలాగే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, అలాగే సిట్రిక్ యాసిడ్, అదేనండి లెమన్ ఉప్పు అంటాం కదా, లెమన్ సాల్ట్ అంటాము, నిమ్మ ఉప్పు, అది కూడా కావాలి. ముందుగా ఆయిల్ అనేది నేను బాండీలో వేసి మనం ఏదైతే ఉడికించుకున్నామో ఆ మటన్ అనేది ఆయిల్ కొంచెం కాగిన తర్వాత మటన్ వేసుకుని ఈ మటన్ ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్నానండి. ఒక 5-6 విజిల్స్ వేయించి ఉడికించుకున్నాను, కొంచెం మెత్తబడేంత వరకు. మనం ముదిరితే తీసుకోవాలి మటన్ అనేది, లేతదైతే తీసుకోకూడదు. ఇది మళ్ళీ చెప్తున్నాను, అందుకని మీకు తెలియడం కోసమని మళ్ళీ చెప్తున్నాను. ఇది కొంచెం మనకి ఏంటంటే ఫ్రై అవ్వాలండి, అలానే గట్టిగా ఫ్రై అవ్వకూడదు. మనకి ఆ వాటర్ అంతా ఎవాబరేట్ అయిపోయేంత వరకు, అంటే మనకి ఆ బబుల్స్ వస్తున్నాయి కదా, ఆ బబుల్స్ అనేవి కొంచెం తగ్గేంత వరకు కూడా మనం ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. మనం చికెన్ పిక్కిలు కానీ ప్రాన్స్ పిక్కిలు కానీ ఇవన్నీ ఎలా అయితే చేస్తామో ఇది కూడా అలాగే చేసుకోవాలి. నిమ్మపైన వేసుకోవచ్చు, లేకపోతే లెమన్ అయినా వేసుకోవచ్చు. మామూలు నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు. నేనైతే కనుక నిమ్మప్పు వేస్తాను. ఇది వచ్చేటప్పటికి 6 months దాకా మనకి నిలవ ఉంటుందండి నిమ్మప్పు వేయడం వలన. అదే లెమన్ వేస్తే కనుక వెంటనే మనం ఒక 2-3 monthsకే మనకి టేస్ట్ అనేది మారిపోతుంది. అందుకోసం అని చెప్పి నేను నిమ్మప్పుతో ప్రిఫర్ చేస్తాను. ఇది ఎక్కువగా ఉండదు, నేను కొంచెంతోనే చేస్తున్నాను. మీకు కనుక కేజీకి వేసుకుంటే కనుక కొంచెం నిమ్మప్పే వాడండి. ఇలా మొత్తం అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి అనేది నేను షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ తీసేసుకున్నాను. చూస్తున్నారు కదా, గలగల అనేంత వరకు మాత్రం ఫ్రై చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మటన్ కొంచెం గట్టిగా ఉంది కనుక, అంటే మనం కొంచెం ముదిరితే తీసుకుంటున్నాం కనుక గలగల అనేంత వరకు ఫ్రై చేసుకోవసరం లేదు. మనకు వాటర్ అనేది ఎవాబరేట్ అయిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత అదే ఆయిల్లో నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 4 tablespoons అనేవి వేస్తున్నాను. అంటే మీకు కొలత కోసం అయితే కనుక 1/2 kgకి వచ్చి ఒక 75 grams అల్లం అయితే కనుక 50 grams వెల్లుల్లి తీసుకోండి. ఒక 25 grams వెల్లుల్లి తక్కువగా ఉండాలి. అలా చూసుకుని మనము ఇది పేస్ట్ చేసేసుకోవాలి. కొంచెము ఉప్పు వేసుకుని పేస్ట్ చేసుకుంటే మనకి ఎక్కువ కాలం అనేది నిల్వ ఉంటుంది. అలా చేసుకున్న తర్వాత ఇది కొంచెం ఆయిల్లో మనకు బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ షేడ్ వచ్చేటప్పుడు ఏంటంటే మనకు అడుగు అంటుతూ ఉంటుంది. అలా అడుగు అంటుకోకుండా మనం తిప్పుకుంటూ ఉండాలి. ఇలా బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. మనకి మంచి అరోమా వస్తుంది, మంచి స్మెల్ వచ్చేంత వరకు కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు, బాండీకి మాత్రం అడుగు అంటుకోకుండా మనం తిప్పుకుంటూ కలుపుకుంటూ మనము ఈ వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే త్వరగా అడుగు అంటుతుంది. మాడు వాసన రాకోకుండా మనం తిప్పుకుంటూ ఉండాలి. అలా తిప్పుకున్న తర్వాత ఇందులో యాడ్ చేస్తున్నాను ఒక 1 tablespoon పసుపు వేస్తున్నానండి. నేను ఇక్కడ చేసేది 1/2 kgగా చేస్తున్నాను కనుక ఒక 1 tablespoon పసుపు వేస్తున్నాను. అలాగే కారం వచ్చేసేటప్పటికి ఒక 4 tablespoons వేస్తున్నానండి. 4 spoons వేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేటప్పటికి మసాలా కారం కాదండి, పచ్చి కారము, మనం పచ్చళ్ళ కారం అంటాం కదా, ఆ కారము. అలాగే 3 tablespoons మనము సాల్ట్ వేసుకోవాలి. 3 tablespoons సాల్ట్ వేసుకోవాలి. అలాగే గరం మసాలా, హోమ్ మేడ్ గరం మసాలా అండి, ఇది వచ్చేటప్పటికి 2 tablespoons వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, మంచి స్మెల్ అరోమా కూడా వస్తుంది. చూస్తున్నారుగా, ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో. ఆయిల్ ఇప్పుడు మనకైతే ఆయిల్ కనిపించదు. మనకు ఫ్రై అయిన తర్వాత ఈ అల్లం మనకు వేసిన మసాలాలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత నాకు ఇక్కడ కొంచెం ఆయిల్ తగ్గింది అనిపించి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే ముందుగా ఫ్రై చేసుకున్నామో మటన్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని కొంచెం సేపు ఏంటంటే మనకి ఆ మసాలా అంతా కూడా ఈ పీసెస్కి కొంచెం ఫ్రై అయ్యి ఉన్నాయి కదండి, అప్పుడు మనం ఏంటంటే గట్టిగా ఉంటాయి. అందుకోసం ఈ మసాలా అనేది ఈ వేడి మీద అయితే కనుక త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుంది పీసెస్ కూడా. అందుకోసం అని చెప్పి ఇందులో ఒక 5 minutes అనేది నేను ఇలా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుని కొంచెం మనకి ఆ హీట్ అనేది కొంచెం తగ్గిన తర్వాత, అంటే పూర్తిగా చల్లారిపోకూడదండి, కొంచెం తగ్గినాక కొంచెం మనం ఏంటంటే ఇక్కడ సిట్రిక్ యాసిడ్ అన్నాం కదా, నిమ్మ ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాను. ఇదే టైంలో మీరు లెమన్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు, నిమ్మరసం అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నిమ్మరసం యాడ్ చేసుకుని బాగా నిమ్మరసం కాదు నిమ్మ ఉప్పు యాడ్ చేసుకుని బాగా అనేది మిక్స్ చేసుకుంటున్నాను. ఇంతేనండి,
మటన్ పికిల్ ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అంతేనండి ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, కీప్ స్మైలింగ్. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఒక బాక్స్లో అనేది ఇది స్టోర్ చేసుకోండి, అంటే తడి లేకుండా ఉన్న బాక్స్లో స్టోర్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.